అర్గళా స్తోత్రం ఉంది. అర్గళ అన్న మాటకు అర్థం ఏమిటంటే అడ్డగడియ అని. పూర్వకాలంలో ఇళ్ళకి తలుపు వేసేసి గొళ్ళెం పెట్టేసిన తర్వాత ఇటు ఇటు ఇలా రెండు ఇనపవి అమరికలు ఉండేవి. అందులో ఒక పెద్ద దొంగ ఒకటి అడ్డంగా పెట్టేవారు. ఎవరు తలుపు తోసుకుని లోపలికి రాలేరు. అడ్డగడియకి తలుపులకు అడ్డంగా పెట్టిన పెద్ద గడియకి అర్గళ అని పేరు. అర్గళా స్తోత్రము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏ దుర్మార్గ భావనలు మా మనసు యందు ప్రచోదనము కాకుండుగాక. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఒక మంచి పని జరిగినా ఒక చెడు పని జరిగినా దానికి విత్తనం ఎక్కడుంది అంటే మనసులో ముందు భావం ఉన్నది. నేరము జరిగిన తరువాత తెలుస్తుంది, భావం పట్టుకోలేరు, సాధ్యం కాదు. వీధిలో ఎవరో ఒక వ్యక్తి నిలబడ్డాడనుకోండి, అతను ఏ భావనతో నిలబడ్డారో ఎవరు కనిపెట్టగలడు? ఎవ్వడూ కనిపెట్టలేడు. కానీ వాడు ఒక దుర్మార్గమైన పని చేసేసాడు అనుకోండి, అప్పుడు